భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభములు. ఈరోజు ఒక బాధాకరమైన విషయం మీతో పంచుకోవడానికి నేను చాలా బాధపడుతున్నాను. 1999 జనవరి 22వ తారీఖున మరి ఒక దారుణం జరిగింది భారత గడ్డ మీద. ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టినటువంటి వ్యక్తి ఈ భూమి మీద మరి ఆయువు పోసుకున్నటువంటి వ్యక్తి ఈ భారత గడ్డ మీదకి వచ్చి యేసుక్రీస్తుని ప్రకటించడానికి భార్య బిడ్డలతో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మరి ఒడిశా అనే ప్రాంతంకి రావడం జరిగింది. 1999 జనవరి 22వ తారీఖున దారుణం జరిగింది. ఏంటో తెలుసా? దారుణం భయంకరంగా ఆ మంచి సేవకుడిని, 2 పిల్లల్ని మరి ఆయన ఒక జీపులో సజీవ దహనం చేశారు. ఆ జీపులో సజీవ దహనం చేశారు. ఆయన పేరు గ్రహం స్టైన్. వారిద్దరు పిల్లల పేరు ఫిలిప్, తిమోతి. 9 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు. వారిని అతి దారుణంగా క్రూరంగా చంపేసి అది తగలబడుతూ ఉంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. మరి వారి చావులు చూస్తే ఈ గడ్డ మీద ఎంత భయంకరంగా ఉన్నాయంటే మతోన్మాదుల చేతులు కాలి బూడిదైపోయారు. చిన్న బిడ్డలు 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు తిమోతి, ఫిలిప్. మరి వారు చేసిన తప్పల్లా ఏంటంటే యేసుక్రీస్తుని ప్రకటించడమే, సత్యాన్ని ప్రకటించడమే వారు చేసిన తప్పు. ఈ భారత గడ్డ మీద మతోన్మాదులు ఎంత భయంకరంగా, ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా ఉంటారో చూడడానికి, చెప్పడానికి ఆ యొక్క ఇన్సిడెంట్ ఒక ఉదాంతం. ఆ ఇన్సిడెంట్ ఒక చూడడానికి అతి భయంకరమైనటువంటి దారుణం అది. అలాంటి ఇన్సిడెంట్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి భార్య ఏమన్నారో తెలుసండి? చంపిన వాళ్ళకి కోర్టు ఏం చేద్దామని అడిగితే క్షమించమన్నది. ఫర్గివ్నెస్ అంటే క్షమాగుణం. ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు అనే ఆయన సిలువ మీద మరణమైపోతూ ఉంటే వీరేం చేయించున్నారు వీరికి తెలియదు తండ్రి అని క్షమించే గొప్ప గుణం ఉన్న యేసుక్రీస్తుని వెంబడించి మిషనరీస్గా ఈ భారత గడ్డ మీద అడుగుపెట్టి భర్తని, బిడ్డల్ని కోల్పోయినా తల్లి ఏమన్నదో తెలుసా? ఆ నేరస్తుల్ని క్షమించండి. వాట్ ఏ వండర్ఫుల్. మరి నిజంగా ఏం చెప్పాలి? ఆ వండర్ఫుల్ హార్ట్కి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఆ మంచి మనస్సుకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నుంచి. ప్రియమైన భారతీయులరా, ఈ భారతదేశంలో ఉన్న లేదా భారతదేశంలో యేసుక్రీస్తుని ప్రకటిస్తున్న అందరూ మీకు వ్యతిరేకులు కాదు. యేసుక్రీస్తు అనే ఆయన్ని అంగీకరించడం మీ ఇష్టం. దానికి మత మార్పిడి అని పేరు పెట్టి మరి ఇక్కడ ఏదో భయంకరమైన కార్యక్రమాలు చేసేస్తున్నారని పేరు పెట్టి చాలా మాట్లాడారు. నిజంగా ఒకవేళ ఆయన తప్పే చేస్తుంటే వారి దేశానికి వారిని పంపేయాలి కదా. అతి దారుణంగా చంపారంటే ఇంతకీ ఏ నీచమైనటువంటి సంస్కృతిలో ఉన్నారు? ఏ నీచమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఏ భయంకరమైనటువంటి ఆ యొక్క ఆ భయంకరమైనటువంటి కార్యక్రమాన్ని చేయడానికి, ఆ దుస్థితిని జరిగించడానికి ఎలాంటి పరిస్థితుల్లో ఆలోచన కలిగి వారిని చంపడానికి ముందుకు వచ్చారంటే అక్కడ చంపుతూ జై శ్రీరామ్ అన్నారట. అంటే శ్రీరాముడు అదేనా నేర్పించాడు? చంపేసిన తర్వాత, కాల్చేసిన తర్వాత జై శ్రీరామ్ అనాల. వాళ్ళు ఏం చేశారని చంపేయాలి? చంపేసిన తర్వాత కూడా జై శ్రీరామ్ అని అన్నారంటే ఏమనాలండి వీరిని? మరి ఎంత ఉన్మాదం తలకెక్కించుకున్నారంటే నిజంగా. అందుకేనా ఈ భారత గడ్డ మీద ఎందరినో ప్రేమించి ఇక్కడికి ఆహ్వానించిన గడ్డ ఇది. ఒక మదర్ తెరిసా లాంటి వారు అడుగుపెట్టి ఈ భారతదేశానికి శాంతి నోబెల్ బహుమతి తెచ్చారు. దేనికో తెలుసా? దేనికి తెచ్చారంటే వారు అవలంబించినటువంటి శాంతియుత మార్గం. అలాంటి శాంతి కాముకులుగా ప్రేమ చూపిస్తూ 10 మందికి యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నవారి మీద అక్కసు చూపిస్తూ చంపేసి ఆ రోజు నిజంగా ఆ చావును చూసిన ప్రతి హృదయం కూడా కలిచివేయబడాలి. ప్రతి క్రైస్తవుడు ఈరోజు మర్చిపోడు. 25 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. 25 సంవత్సరాల క్రితం గ్రహం స్టైన్ గారి యొక్క సజీవ దహనం, తన బిడ్డలతో సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి. ఇది ముష్కర మోకలు, భయంకరమైనటువంటి మతోన్మాద మోకలు, మత ఛాందస్స మోకలు చేసినటువంటి ఒక విధంగా హత్య. ఇది దారుణం, ఇది ఉదాంతం. ఇది దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక క్రైస్తవుడిగా చింతిస్తున్నాను. ఇలా జరిగినందుకు మన భారతదేశంలో సిగ్గుపడుతున్నాను. భిన్నత్వం, ఏకత్వం కలిగిన దేశంలో ఎవరి మతాన్నైనా ప్రకటించుకోవచ్చు, అవలంబించవచ్చు. కానీ ఈరోజు మత ఉన్మాదం రెచ్చిపోయి మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అంటున్నారు. ఎవరి ఇష్ట ప్రకారం వారు ఏ మతానైనా స్వీకరించవచ్చని భారత రాజ్యాంగం హక్కునిస్తే దీన్ని కాదని చెప్పి ఈరోజు కొంతమంది ముష్కర మొక్కలు మరి వారి యొక్క పబ్బం గడుపుకొని వారి యొక్క లబ్ధి కొరకు
చంపేసి లేదంటే వారిని సజీవ దహనాలు చేసి జై శ్రీరామ్ అని జేజేలు కొడుతూ ఏదో సంతోషపడుతున్నానని అనుకుంటున్నారేమో. చూడండి, మీరు చేసేది రాజ్యాంగ విరుద్ధం, ఇది దైవద్రోహం, ఇది దేవుడు మీరు చేసే ప్రతిదాన్ని చూస్తున్నాడు. ఖచ్చితంగా గ్రహం స్టెయిన్ లాంటి వారి చావుకు కారణమైన వారందరి పరిస్థితులు ఒకసారి మనం చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు వారికి వేయవలసిన శిక్ష వారికి విధించాడు. ఆ తల్లి అన్నది క్షమించేశానని అన్నదంటే అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది? అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది చెప్పండి? ఇది క్రైస్తవుడు అంటే. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యాన్ని శాంతిగా ఈ భారతదేశంలో ప్రకటించుకుంటూ 10 మందికి చెప్పుకుంటూ వారి యొక్క జీవితాల్ని మార్పు కోసం, వారి పాప జీవితాల నుంచి విముక్తి కోసం క్రైస్తవులు కష్టపడితే ఈరోజు మత మాఫియా, మత ముఠ, లేదంటే ఇంకేమంటారండి, ఏమంటారంటే మతాన్ని మార్చడానికి వస్తున్న వారిని ఇలాంటి మాట్లాడుతున్నారు. క్రైస్తవుడు ఎప్పుడు మతాన్ని మార్చడానికి రాడు, మతాన్ని మార్చాలని ప్రకటించాడు. యేసుక్రీస్తు నేనే మార్గము సత్యము జీవం అన్నారు. జీవ మార్గమైన, సత్య మార్గమైన, వాస్తవమైనటువంటి యేసుక్రీస్తుని ప్రకటించడమే క్రైస్తవుడి యొక్క అజెండా. మరి ఈరోజు యావత్ క్రైస్తవ్యం కూడా చింతించవలసిన విషయం, ఒక మంచి మిషనరీని సజీవ దహనం చేశారు. వారి సేవ కొరకు, వారి కుటుంబం కొరకు ఖచ్చితంగా మనం అందరం ప్రార్థిద్దాం. ఈ మతోన్మాదుల కొరకు కూడా ప్రార్థిద్దాం. ఇలాంటి ఉదాంతం మరలా మన భారతదేశంలో ఇంకెప్పుడు తలెత్తకుండా ప్రతి క్రైస్తవుడు సువార్తని స్వేచ్ఛవాయువులతో, స్వేచ్ఛాయుతంగా, స్వచ్ఛందంగా ప్రకటించుకునే రోజులు రావాలని ప్రార్థిస్తూ మనందరూ కూడా చేయి కలిపి సువార్తకు ఆయత్తపడదాం. ఒకవేళ ఇలాంటి ఉదాంతాలు జరుగుతున్నాయని ఆగిపోతే క్రైస్తవుడిగా మన జీవితానికి అర్థం లేదు. ఇలాంటివి ఎన్నో పూర్వీకులైన ప్రవక్తలు చూశారు, వారిని అలాగే చంపారు, సజీవ దహనాలు చేశారు. అపోస్తులు చూశారు, మిషనరీస్ చూశారు. ఇక మన తరం వచ్చింది. గ్రహం స్టెయిన్ గారిని చూసిన తర్వాత మనం భయపడకుండా ధైర్యంగా ప్రభు కొరకు ప్రాణమైన ఇచ్చి సజీవ దహనమైన, లేదంటే మనం సజీవ యాగంగా ప్రభు కొరకు సమర్పించుకోవడానికి ఏది జరిగినా సరే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ప్రతి క్రైస్తవుడు కూడా గ్రహం స్టెయిన్ యొక్క కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.